ఇప్పుడు ఇది 3r/4 లో లేదు, మోర్ దెన్ 3r/4 ఎందుకంటే స్ప్రింగ్ ఈజ్ ఎలాంగేటెడ్. సో ద extension of spring is r minus its natural length 3r/4, so which is equal to r/4. ఆ ఎక్స్టెన్షన్ ఏమన్నారంటే x అనుకో. ఇప్పుడు కమింగ్ టు ద నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ దిస్ పాయింట్, వన్ ఈజ్ వెయిట్ g, ఎందుకంటే వెర్టికల్ గా ఉంది కాబట్టి. ఇంకొకటి స్ప్రింగ్ ఫోర్స్ kx in this direction. So this is the tangential direction in which our acceleration 8 is acting. So this is 60. If you extend this one, and this is the direction in which the normal reaction is acting n. అంటే ఇలాగే యాక్ట్ అవ్వచ్చు, ఇలాగే యాక్ట్ అవ్వచ్చు. ఇలా యాక్ట్ అయినప్పుడు ఇటే ఫోర్స్ ఉంటాయి, ఇలా ఫోర్స్ ఉంటే నార్మల్ రియాక్షన్ ఇటే ఉంటుంది. నార్మల్ రియాక్షన్ ఎప్పుడు నార్మల్ టు దట్ కాంటాక్ట్, రెండు కాంటాక్ట్ అయ్యే చోటు ఉంటుంది. ఇది 60, టోటల్ యాంగిల్ 180 కాబట్టి ఇది 60, ఇది రిమైనింగ్ 60 కాబట్టి ఇది 30 degrees, ఇది 30. డయాగ్రామ్ కొంచెం చూసుకోండి క్లియర్ గాను. ఇది 60, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 60, ఇది 60, టోటల్ 180 అవ్వాలి కాబట్టి 30 30 60 60. ఇప్పుడు 80 లో ఏ ఫోర్స్ యాక్ట్ అవుతే చూడండి. అంటే ఇప్పుడు మనం ఎంజీని రిజాల్వ్ చేస్తే ఎంజీ cos 30 ఇలాగా, kx cos 30 కూడా ఇలాగే యాక్ట్ అవుతుంది చూడండి. kx cos 30 రెండు ఇలా ఉన్నాయి. ఈ రెండు టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ద ఫోర్సెస్ along tangential is mg sin 30 plus cos 30 and kx cos 30. So you know the mass of the m అన్నారు కాబట్టి cos 30 value √3/2, mg √3/2, kx value, k value ఇది, x value ఇది, that is mg/r, x value r/4, cos 30 value √3/2. So take mg √3/2 common తీస్తే 1 plus rr gets cancelled, 1 plus 1/4, so that is equal to 5/4 into 2 కాబట్టి 8 √3 mg. సో ఇది మనకి f tangential. సో acceleration is equal to f tangential by mass. m cancel అయిపోతే the value of at becomes 5√3 g by 8 meter per second square. అంటే ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎన్ని ఫోర్స్ యాక్ట్ అవుతున్నాయి, ఒకటి వెయిట్, ఇంకోటి స్ప్రింగ్ ఫోర్స్, ఇంకోటి నార్మల్ రియాక్షన్. సో టాంజెన్షియల్ ఏ ఫోర్స్లు ఉన్నాయి అంటే వెయిట్ యొక్క కాంపోనెంట్ mg cos 30, kx యొక్క కాంపోనెంట్ kx cos 30, ఈ రెండు ఫోర్స్లు ఈ రింగ్ కి టాంజెన్షియల్ ఫోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇంకా నార్మల్ రియాక్షన్ తీసుకుంటే, అంటే టాంజెన్షియల్ కాంపోనెంట్ తీసుకున్నాం, నార్మల్ కాంపోనెంట్ తీసుకున్నాం అనుకోండి, ఈ డైరెక్షన్ లో kx యొక్క కాంపోనెంట్ kx cos 60 ఇలాగా, అలాగే mg కాంపోనెంట్ mg cos 60. along this direction mg cos 60. సో మనకు కావాల్సింది n, ఇలా యాక్ట్ అవుతుంది ఈ డైరెక్షన్ లో. కాబట్టి మనకి ఏ డైరెక్షన్ ఉందో రిజల్టెంట్ రాసుకోండి, kx
cos 60 plus n is equal to mg cos 60. But the value of kx is, k value is mg by r, x value is r by 4, cos 60 value 1 by 2 plus normal reaction mg into 1 by 2. So RR gets cancelled. This is mg by 8 goes to that side. Mg by 2 minus mg by 8. So LCM 4, 8 is put there. Its value becomes so take mg as common, 8 as LCM, 4 minus 1, its value is 3 by 8 mg. So that is the magnitude of normal reaction N. So problem anta diagram మీద బేస్ అయి ఉందమ్మా. డయాగ్రామ్ మనకి కరెక్ట్ గా అప్లై చేస్తే స్ప్రింగ్ ఇలా సాగదీసి ఫిక్స్ చేస్తే ఎన్ని ఫోర్స్ యాక్ట్ అవుతుంది చూసుకుంటారు. ఒకటి వెయిట్, ఇంకోటి నార్మల్ రియాక్షన్, ఇంకోటి కేఎక్స్. ఎందుకంటే స్ట్రెచ్చింగ్ ఎలా ఉంది కాబట్టి కేఎక్స్ ఇదే ఉంటుంది. ఆ కాంపోనెంట్ రిజాల్వ్ చేసుకోండి. వాడు ఇచ్చిన డేటా ఇది. సో యాక్చువల్ లెంగ్త్ ఇది అయినప్పుడు ఇది ఈ యాంగిల్ బట్టి ఆర్ కన్క్లూడ్ దట్ దిస్ ఈజ్ ఆర్, దిస్ ఈజ్ ఆర్. ఈక్వలేట్ ట్రయాంగిల్ ఇది కూడా ఆర్ అవుతుంది. సో ఆర్ అన్నది ఎక్స్టెండెడ్ లెంగ్త్ కాబట్టి ఎంత ఎక్స్టెన్షన్ ఉన్నది ఆర్ మైనస్ 3r/4 ముందు క్యాలిక్యులేట్ చేశాక సో ఫైండ్ అవుట్ ద ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ టాంజెన్షియల్. mg cos 30 ఒకటి, kx cos 30 ఒకటి ఎలా యాక్ట్ అవుతున్నాయి. టాంజెన్షియల్ ఫోర్స్ మాస్ ఏమో యాక్సలరేషన్ అంటున్నారు. నోట్ చేయండి. So second problem. మళ్ళీ ఒకసారి సమ్ ప్రాక్టీస్ చేయండి చాలా మంది ఆ యాంగిల్స్ ఏం కనుక్కోవడానికి. Find the acceleration of blocks small m and capital M from the figure. Find the acceleration of blocks small m and capital M. So it is a smooth surface. Surface is smooth. So the force applied at this end is, without applying force, you cannot find out the acceleration. You are applying a force of that is given F. So find the accelerations of the two blocks small m and capital due to the application of this force. So problem is the diagram ఎలా ఇచ్చాడు, ఇచ్చి F calculate చేయమన్నాడు.
ఓకే. సో ఫస్ట్ దీని యొక్క యాక్సలరేషన్ స్మాల్ ఏ అనుకోండి, దీని యొక్క యాక్సలరేషన్ క్యాపిటల్ ఏ అనుకుందాం. హౌ ది స్మాల్ ఏ అండ్ క్యాపిటల్ ఏ ఆర్ రిలేటెడ్. సో ఇది బాటమ్ లెవెల్ అనుకుంటే ఇది x1, ఓకే, ఇది x1 అనుకుంటే రిమైనింగ్ ఇట్ ఈజ్ x2. అంటే ఇది ఇక్కడ దాకా మనం తీసుకుంటున్నాం x2, అంటే ఈ స్ట్రింగ్ అంతా x2, ఈ ముక్క x2 మైనస్ x1. అర్థమైందా డయాగ్రామ్ లో? ఇది x1, ఎక్కడి నుంచి ఇక్కడ దాకా x2, మనకి ఈ లెంగ్త్ ఎలా వస్తుందంటే టోటల్ నుంచి తీసే. దెన్ కన్స్ట్రైంట్ ఈక్వేషన్ ఏంటంటే the length of string L is equal to this length plus this length, x2 plus x2 minus x1. So this is equal to 2x2 minus x1 L. Differentiate twice. L constant 0. So x2 అంటే దేనికి సంబంధించింది? పుల్లీకి ఏ యాక్సలరేషన్ ఉంటుందో బ్లాక్ కూడా అదే యాక్సలరేషన్ ఉంటుంది. కాబట్టి ఇది కూడా క్యాపిటల్ ఏ తోటే మూవ్ అవుతుంది, బికాజ్ పుల్లీకి మాస్ లేదు కాబట్టి. సో 0 ఈక్వల్ టు 2a. x1 అనేది దీని యొక్క మోషన్ డిఫరెంట్ చేస్తుంది కాబట్టి స్మాల్ ఏ. ఇంప్లైస్ స్మాల్ ఏ ఈక్వల్ టు 2a. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకో. సో కన్స్ట్రైంట్ ఈక్వేషన్ బట్టి ఈ బ్లాక్ కి మధ్య యాక్సలరేషన్ రిలేషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది టెన్షన్ T, ఇది 2T. సో ఇప్పుడు ఈ బ్లాక్ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ T ఈక్వల్ టు MA. ఫర్ స్మాల్ బ్లాక్, ఫర్ స్మాల్ m, T ఈక్వల్ టు MA. That is equation 2. And for capital M, F minus E force it act on the minus 2T equal to capital MA. So T రాశారు అనుకోండి, F minus 2 into MA equal to M capital A. ఇప్పుడు వాడికి రిలేషన్ ఏ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే క్యాపిటల్ ఏ వచ్చేస్తుంది. F minus 2m into 2a, స్మాల్ ఏ ప్లేస్ లో 2a రాయండి, MA. సో F minus 4MA is equal to MA. F equal to A into capital M plus 4m. So from that you can calculate the acceleration A equal to F by capital M plus 2m. So this is equation number 4. ఇది ఒక యాక్సలరేషన్, దీని యొక్క యాక్సలరేషన్ వచ్చింది. ఇప్పుడు క్యాపిటల్ ఏ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే స్మాల్ ఏ వస్తుంది. therefore A equal to 2a కాబట్టి 2f by capital M plus 2m. ఇది ఒక ఈక్వేషన్. అడిగింది కూడా ఈ రెండు యాక్సలరేషన్స్ వాడు కనుక్కోమని. ఒకసారి చూసుకోండి డయాగ్రామ్. ఇది వాడు ఇచ్చిన డయాగ్రామ్. ఫైండ్ యాక్సలరేషన్ ఆఫ్ బ్లాక్ స్మాల్ m అండ్ క్యాపిటల్. సో ముందు దీని యాక్సలరేషన్ దీని యాక్సలరేషన్ రిలేషన్ తెలియాలంటే కన్స్ట్రైంట్ ఈక్వేషన్ రాసుకోవాలి. కన్స్ట్రైంట్ ఏంటంటే ఇక్కడి నుంచి లెక్కేసుకుంటే ఇది ఎలా లాగుతుంటే ఈ బ్లాక్ ఎలా వెళ్తుంది, ఇది తగ్గుతుంది, ఇది పెరుగుతుంది. కాబట్టి ఈ డిస్టెన్స్ తగ్గుతుంది, ఈ పుల్లి ఇలా ముందుకు వెళ్ళిపోతుంది. అంటే మామూలుగా ఈ స్ట్రింగ్ యొక్క లెంగ్త్ ఏమని రాస్తారు అంటే ఇక్కడి నుంచి లెక్కేసుకున్నప్పుడు అట్ ఎనీ ఇన్స్టెంట్, మనం రాసే ఈక్వేషన్ అట్ ఎనీ ఇన్స్టెంట్ రాస్తున్నాం. x2 అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇది x2, ఈ రిమైనింగ్ x2 మైనస్ x1 ఇది సాల్వ్ చేయండి, ఇది వస్తుంది. సో దిస్ ఇస్ ద రిలేషన్ కనెక్టింగ్ బిట్వీన్ ద టూ బ్లాక్స్. నోట్ చేయండి.
Okay. Find the acceleration of rod P and wedge Q. 4M కదమ్మా ఇక్కడ, సారీ తప్పేసాను, 4M వస్తుంది చూడండి, ఈ 4 ఇక్కడ 4 చూడండి, ఇక్కడ డయాగ్రామ్ లో 4M ఉంది, మనం 2M రాస్తాము బై 4M. దీని డయాగ్రామ్ ఏంటంటే ఇలా వెడ్జ్ ఇలా ఉంది, దిస్ ఈజ్ వెడ్జ్ and this is a rod which lies here. If the mass small m, the mass capital M, this is alpha, this is P, this one is Q. It lies on the smooth surface. So is the diagram. Acceleration of rod P and this part we call it as wedge. ఈ రెండిటికి యాక్సలరేషన్ తెలియాలి. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇది ఇలా కిందకి దిగుతున్నప్పుడు వెడ్జ్ ఇలా జరుగుతుంది బికాస్ ఆఫ్ స్మూత్ సర్ఫేస్. whenever rod descends, the wedge moves towards the right. Okay. Rod moves down, wedge moves towards right. Towards right. Okay. Then ఇప్పుడు ఈ రాడ్ మోషన్ y అనుకుందాం, ఈ వెడ్జ్ మోషన్ x అనుకోండి. Then there is a relation between the acceleration of rod and wedge acceleration A. The relation between acceleration of rod P and wedge Q ఎలా రాస్తారు అంటే so this rod moves down in this direction whereas this is moving in this direction. ఇది x, ఇది y, ఇది angle alpha. So from this diagram tan alpha equal to opposite side divided by adjacent side. Y equal to x tan alpha, differentiate twice. చేస్తే y అన్నది రాడ్ యాక్సలరేషన్ కాబట్టి దాన్ని స్మాల్ e అనుకోండి, x అన్నది వెడ్జ్ మోషన్ కాబట్టి క్యాపిటల్ ఏ అనండి, క్యాపిటల్ ఏ tan ఆల్ఫా. ఇది ఫస్ట్ రిలేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం ఈ రెండింటికి, అంటే ఒక కన్స్ట్రైంట్, బట్ ఇది వెడ్జ్ కన్స్ట్రైంట్ అంటారు. దిస్ ఈజ్ వాట్ వి కాల్డ్ యాజ్ వెడ్జ్ కన్స్ట్రైంట్. దిస్ ఈజ్ కాల్డ్ వెడ్జ్ కన్స్ట్రైంట్. ఇలా ఈక్వేషన్ రాసిన తర్వాత ఇప్పుడు ఈ రెండింటి కాంటాక్ట్ దగ్గర నార్మల్ రియాక్షన్ అనేది ఎలా యాక్ట్ అవుతుంది. దిస్ ద డైరెక్షన్ ఆఫ్ నార్మల్ రియాక్షన్ n. ఇప్పుడు ఇది ఇలా వెళ్ళడానికి వస్తున్న ఫోర్స్ ఏది అంటే ఏ యాక్సిలరేషన్ వెడ్జ్ వెళ్తున్నప్పుడు ఏ ఫోర్స్ దీన్ని ఏ అనే యాక్సిలరేషన్ తీసుకెళ్తుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకోండి ఒక్కో దానికి. FBD ఆఫ్
free body diagram of rod. So this is the rod like this, and this is the direction in which the normal reaction acts, and is the point at which weight acts downward because the mass is smaller, which is acting vertically down, and this angle is also equal to alpha. This is equal to alpha, and this is the direction in which n cos alpha acts. అది n cos alpha యాక్ట్ అవుద్ది. సో కాబట్టి దీని మోషన్ ఇలా ఉంది, ఈ డైరెక్షన్ లో కిందకి వెళ్తుంది. ఇప్పుడు దేంట్లో ఏం తీస్తారు, ఎంజీలోంచి n cos alpha తీయాలి. చెప్పిన అర్థం అనుకుంటాను. నార్మల్ రియాక్షన్ ఎలా యాక్ట్ అవుతున్నామా, ఇది దీని మీద చూపెట్టే నార్మల్ రియాక్షన్ ఎలా ఉంటే వెడ్జ్ దీని మీద చూపెట్టే నార్మల్ రియాక్షన్ ఇదే ఉంటుంది. ఇలా వెడ్జ్ దీని మీద చూపెట్టిన నార్మల్ రియాక్షన్ రాసాం, ఇది దీని మీద చూపెట్టిన నార్మల్ రియాక్షన్ దీని పడుతుంది. మన దీని పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే ఎన్ని ఫోర్స్ యాక్ట్ అవుతున్నాయంటే, ఒకటి వెయిట్ విచ్ ఈజ్ యాక్టింగ్ వర్టికలీ డౌన్, ఇంకో నార్మల్ రియాక్షన్. సో యాంగిల్ 90 degrees అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఆల్ఫా అవుతుంది. మనం గీస్తాం అనుకోండి, ఇది ఆల్ఫా వస్తుంది, క్యాలిక్యులేట్ చేస్తాం మనం చాలా చేసేటువంటి. ఇది 90 ఇక్కడ 90 మైనస్ ఆల్ఫా, అక్కడ మళ్ళీ ఆల్ఫా వస్తుంది ఇక్కడ వాల్యూ. ఓకే, సో దీన్ని బట్టి మనం ఈక్వేషన్ ఎవరు రాయొచ్చు అంటే mg మైనస్ n cos alpha ఈక్వల్ టు ma. దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 2. అది ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు ఈసారి వెడ్జ్కి రండి. FBD ఆఫ్ వెడ్జ్. FBD ఆఫ్ వెడ్జ్ తీసుకోండి. ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది వెడ్జ్ మీద తీసుకుంటే, this is wedge, is the direction in which the normal reaction acts. ఈ డైరెక్షన్ లో నార్మల్ రియాక్షన్ యాక్ట్ అవుతుంది n. this is alpha and this is alpha. అవుతుందా అవుదా? సో ఈ డైరెక్షన్ లో n sin alpha. సో n sin alpha తీసుకుని ఈ వెడ్జ్ ఇలా వెళ్తుంది. దట్స్ వై wedge point of view n sin alpha equal to ma, where m is the mass of the wedge. M is the mass of the wedge. So take this as equation number 3. Solving 1, 2, 3 will get the acceleration of rod and wedge. ముందు నోట్ చేయండి, సాల్వ్ చేయండి. సార్ మీ మొబైల్ నెట్ ఏమైనా స్లోగా ఉంది సార్? సార్ అంటే ఇక్కడ బాగాలేదు క్లైమేట్, చిన్నది వస్తుంది. క్లైమేట్ మబ్బేసింది కదా, క్లైమేట్ మబ్బేసింది కదా. అవునండి, అందుకే లెటర్స్ కూడా మబ్బుగా క్లైమేట్ బాగాలేదు కదా. అదే లెటర్స్ కూడా మబ్బుగానే కనబడుతున్నాయి. నేను చెప్పేది నేను సార్ మబ్బుగా కాబట్టి కాదు, నెట్ ఊగుతుంటది చెప్తున్నాను. ఇప్పుడు బయట మబ్బేసింది కదా. అవునండి, మబ్బేయడం వల్ల ఏంటంటే నెట్ కనెక్షన్ వైర్లు ఊగుతూ ఉంటాయి గాలికి. అవునా? వైఫై కదా. అవునండి వైఫై కదా, వైర్లు ఊగుతుంటే అప్పుడు కరెంట్ కూడా పోవచ్చు, చెప్పలేము. రమేష్ సార్ చెప్పండి. ఏం లేదు, అంతా బాగానే ఉంది. మధ్య మధ్యలో వాయిస్ కొద్దిగా లేదు సార్, లేదు వాయిస్. అలాగే సార్ రమేష్ గారు, మబ్బు ఒకటి వేసింది, మబ్బు వేయడం వల్ల ఏంటంటే మనకి మబ్బు వేసి ప్రతిసారి గాలి వేసి నెట్ పోతా ఉంటుంది. అవును సార్, అది కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ సార్, ఎక్కువ దానికి ఏం లేదు, ప్రాబ్లం లేదు. రమేష్ అంటే అదే వాయిస్ క్లారిటీ ఉంది. ఇప్పుడు చూడండి, చిన్నది మామూలు సార్ ఏంటంటే ఎక్కడికో వదిలేసి పక్కకి వెళ్ళిపోయాడు సార్, ఇప్పుడు వచ్చా ఏదో మాట్లాడుతున్నాడు చెప్పాలని. ఇప్పుడు స్క్రీన్ చిన్నదిగా మధ్యలో లేడు, ఇప్పుడు వచ్చేదో మాట్లాడుతున్నాడు కానీ బాగానే ఉంది, అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ప్రాబ్లం ఏం లేదు. కాదు సార్, ఇప్పుడు స్క్రీన్ చిన్నదిగా లేదా మీకు? ఏం లేదు.
ఏం ప్రాబ్లం బాగానే కనిపిస్తుంది. వాళ్ళ స్టూడెంట్స్ కూడా కలిస్తే నీ దగ్గర నెట్టే బాగాలేదు. హర్ష ఎలా కనబడుతుంది సార్? ఆ, బాగానే క్లియర్ ఉంది. ఇప్పుడు క్లియర్ ఉందా? మరి ఇంకే ప్రాబ్లం? ఆడండి హర్ష సరే ఓకే. సో నౌ solving 1 2 3 1 2 3 you get small a and capital A. So second equation, third equation తీసుకుని n sin alpha equal to ma. Second equation లో n cos alpha equal to m into g minus a. చూడండి, అది ఇటు తీసుకొచ్చింది, అక్కడ తీసుకెళ్ళండి. డివైడ్ చేస్తే tan alpha equal to ma by small m into g minus small a ప్లస్ లో a tan alpha రాయండి. a tan alpha small a is replaced by a tan alpha. నోట్ చేసుకున్నారు కదా, చెప్పేస్తున్నాను త్రిభుజ డయాగ్రామ్. సో దెన్ క్రాస్ మల్టిప్లై mg tan alpha minus ma tan square alpha equal to ma. మనకు కావాలి ఏ కావాలి తీసుకెళ్ళిపోండి. దట్ బికమ్స్ mg tan alpha a into capital M plus small m tan square alpha. So therefore the acceleration of wedge acceleration, capital A ఏంటంటే wedge acceleration is a equal to mg tan alpha divided by capital M plus small m tan square alpha. ఇప్పుడు ఈ క్యాపిటల్ ఏ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే రాడ్ యాక్సలరేషన్ వస్తుంది. therefore acceleration of rod A is equal to capital A tan alpha. So capital A tan alpha ante this is nothing but mg tan square alpha by capital M plus small m tan square alpha. So మనకు కావాల్సి ఈ రెండు యాక్సలరేషన్స్, ఇదొకటి ఇదొకటి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటికి యాక్సలరేషన్ కలపాలంటే మనకి వెడ్జ్ కన్స్ట్రైంట్ తెలిస్తే హౌ దీస్ టూ యాక్సలరేషన్స్ ఆర్ రిలేటెడ్. ఆఫ్టర్ దట్ రాడ్ కి ఫోర్స్ ఈక్వేషన్, వెడ్జ్ కి ఫోర్స్ ఈక్వేషన్. ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది రాడ్ మీద అంటే నార్మల్ రియాక్షన్ వెయిట్. వెడ్జ్ మీద నార్మల్ రియాక్షన్ కాంపోనెంట్ ఎన్ సైన్ ఆల్ఫా. ఆ ఎన్ సైన్ ఆల్ఫాయే వెడ్జ్ కి ఈ యాక్సలరేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో దాన్ని బట్టి ఒక ఈక్వేషన్ రాస్తున్నాం, ఈ ఈక్వేషన్ ఒకటి రాసుకున్నాం. ఈ మూడు ఈక్వేషన్ తీసుకుని మూడింటిని సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన రాడ్ యాక్సలరేషన్, వెడ్జ్ యాక్సలరేషన్ వస్తుంది. రైట్? So now coming to the fourth problem. At the moment t equal to 0, a force F equal to Ct is applied to a body of mass small m. This is
body of mass small m. This is a variable force. That means force varies with time. It's not a constant force. It is a time variable force. At t equal to 0, at the moment t equal to 0, this F is given as F equal to Ct. That is given in the statement. Okay. Body of mass m resting on a smooth surface. మనం ఇంకా ఫ్రిక్షన్ గురించి మాట్లాడలేదు. రేపు ఫ్రిక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇదంతా వితౌట్ ఫ్రిక్షన్, రేపు విత్ ఫ్రిక్షన్. ఓకే, అలా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ కూడా చేయండి. దానికి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పోస్ట్ చేయండి. అవి అందరికీ వస్తాయి. అందులో పెద్ద డిస్కస్ చేయడానికి ఏమి ఉండవు. మీరు ఓన్గా చేసుకుని వచ్చేస్తాయి. సో స్మూత్ సర్ఫేస్ ఏమైనా అంటే ఫైండ్, ఫస్ట్ క్వశ్చన్, find velocity of block at the moment it leaves the surface. Surface ను వదిలేసే సమయంలో ఎంత వెలాసిటీ ఉంది. Also calculate distance travel at that moment. ఆ మూమెంట్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. రెండు క్వశ్చన్స్, అంటే వెలాసిటీ ఒకటి కట్టాలి, డిస్టెన్స్ ఒకటి కట్టాలి, ఫోర్స్ టీటీ అని ఇచ్చాడు. సో దీనికి ఫస్ట్ టేక్ 1 by 1. So again, this is a data is asked the question like this. First you take that block, resolve that force into two components, mg and normal reaction, and here in the diagram the angle that is given is say alpha. The alpha icharu. So this is F. This is F cos alpha and this is F sin alpha. So due to this F cos alpha, block moves with an acceleration A. So along vertical direction, n plus F sin alpha equal to mg. So at t equal to t0, ఈ టైం దగ్గర it leaves. At t equal to t0, it leaves అనుకోండి. లీవ్ అయినప్పుడు ఏమవుతుందంటే నార్మల్ రియాక్షన్ జీరో అయిపోతుంది. ఎప్పుడైతే దీంతో సర్ఫేస్ కాంటాక్ట్ పోయిందో నార్మల్ రియాక్షన్ ఉంటుంది. కాంటాక్ట్ ఉన్నప్పుడే నార్మల్ రియాక్షన్ ఉంటుంది. మరి t అన్నది s ప్లేస్ లో ct రాయండి. ct నాట్ sin alpha equal to mg. From that t naught equal to mg by c sin alpha. This is equation number 1 అన్నది. Next horizontal గా తీసుకుంటే this is along vertical direction, along horizontal. What force? Because it is a smooth surface, only F cos alpha is acting on it. F cos alpha equal to ma. So మనకి వెలాసిటీ కావాలి కాబట్టి ఏది dv by dt కింద రాయండి. You want to find out velocity, A is replaced by dv by dt, F is replaced by ct because it is given cos alpha. So మనకి వెలాసిటీ కావాలి కాబట్టి dv is equal to c cos alpha by m dt. So integrate with the limits 0 to v naught
0 to t0. ఈ t0 ఈ టైం దగ్గర మనం వెలాసిటీ కడుతున్నాం కాబట్టి. సో దిస్ ఈజ్ v0 c cos alpha by m t0. సో dt ఇంటిగ్రల్ ఈజ్ ct. సో t ఉండాలి కదమ్మా, ct dt అంటే t²/2. నేను ఇక్కడ t ఉంది కదా, ఈ t dt c cos alpha ఏమన్నా ఇంటిగ్రేషన్ బయటకు వచ్చేస్తుంది. t dt అంటే t²/2. ఇప్పుడు లిమిట్స్ పెట్టారనుకోండి, c cos alpha by 2m into t0 square. ఈ t0 ప్లేస్ లో ఈ t0 సబ్స్టిట్యూట్ చేయండి. then you got velocity equal to c cos alpha by 2m into mg by c sin alpha whole square. సో ఇక్కడ m స్క్వేర్ m పోతుంది, c స్క్వేర్ ఒక c పోతుంది, ఫైనల్ మనకి మిగిలేది m స్క్వేర్, m ఒక m పోయింది కాబట్టి mg స్క్వేర్ cos alpha by 2c sin square alpha. ఒక m పోయింది కదా, sin square alpha, that is one of the expression of velocity, or one of the component v0. I note చేయండి. ఓకేనా? సో మనకి ఇంకోటి ఏం కావాలంటే డిస్టెన్స్ కావాలి. సో మనం ఏం చేస్తారంటే, టు ఫైండ్ డిస్టెన్స్ అగైన్ టేక్ దిస్ ఎక్స్ప్రెషన్ v, velocity v equal to c cos alpha by m. This is from this equation, c cos alpha by m t²/2. ఇంకా లిమిట్స్ పెట్టలేదు, 0 to t0. ఇప్పుడు ఈ ప్లేస్ రాస్తారు ds/dt రాయండి. c cos alpha by 2m into t². సో ds is equal to c cos alpha by 2m t²dt. So again integrate. So s is equal to c cos alpha by 2m t²dt means t³/3 with the limits 0 to s0. 0 to s0. Then this is equal to 0 to s0. This is 0 to t0. So s0 equal to c cos alpha by 2m t0³/3. But the value of t0 is mg by c sin alpha by 2 into 3 6m. t0 place low mg by c cos alpha sin alpha whole cube. సో దీంట్లో కామన్ గా ఉన్నాయి, క్యాన్సిల్ చేస్తే ఇక్కడ c³ లో c² ఉంటుంది, ఇంకా మిగతా m లో ఒకటి పోతుంది. అప్పుడు ఇంక మీకు మిగిలేది m² g³ cos alpha by c² 6c² sin³ alpha. So that is distance covered. ఏ టైం దగ్గర t = t0 మనం క్యాలిక్యులేట్ చేసి ఈ టైం దగ్గర ఎంత వెలాసిటీ వచ్చింది, ఆ టైం దగ్గర ఎంత డిస్టెన్స్ ఉంది. మనం ఎక్కడ కట్టాము, t0 దగ్గర. t0 ఏ రిప్రజెంట్ చేస్తుంది, వేర్ ఇట్ లీవ్స్ ద సర్ఫేస్.
Okay, next. Problem number 5. Find accelerations of m1 and m2. A pulley m1, it is fixed one. Another pulley is attached here. This is also connected like this. This is m2. Find accelerations of m1 and m2. Question ఏంటంటే find accelerations of m1 and m2. అది క్వశ్చన్. ఇది m1 అంటే ఇది ఇలా వెళ్తుంది అనుకోండి, ఇది ఎలా వెళ్తుంది. ఇప్పుడు ఈ రెండింటికి రిలేట్ చేసి ఈక్వేషన్ ఏమిటి చెప్పండి. హౌ ఇది ఇలా వెళ్తుందంటే ఆటోమేటిక్ ఇది కూడా ఏమంతో పోతున్నట్టే లెక్క. ఈ పుల్లి కూడా మూవబుల్, ఇది ఫిక్స్డ్. ఇది మూవబుల్ పుల్లి, ఇది ఫిక్స్డ్ పుల్లి. కాబట్టి ఇది కదులుతుందంటే ఆటోమేటిక్ దీంతో కూడా ఇది కదులుతుంది. కాబట్టి ఏ1 యాక్సలరేషన్ పుల్లి యాక్సలరేషన్ ఒకటే, ఇది కాన్స్టెంట్ కదలదు. కాబట్టి ఇప్పుడు కన్స్ట్రైంట్ ఈక్వేషన్ తీసుకుంటే ఇది x1, ఈ డిస్టెన్స్ వేరియబుల్ x2. సో ది కన్స్ట్రైంట్ ఈక్వేషన్ ఇది తగ్గుతుంది, ఇది పెరుగుతుంది. కాబట్టి ది కన్స్ట్రైంట్ ఈక్వేషన్ ఈ లెంగ్త్ ప్లస్ ఈ లెంగ్త్ కలిపి 2x1 ప్లస్ x2 ఈక్వల్ టు L. అది డిక్రీజింగ్, అది ఇంక్రీజింగ్. కాబట్టి ఇది పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది. డిఫరెన్షియేట్ ట్వైస్, then 2a1 equal to a2. That is one equation. Now coming to the forces acting on m2g, this is T, this is also T, and this becomes equal to 2T, right? ఇది T, ఇది T. స్ట్రింగ్ అంతా ఒకటే కాబట్టి ఇదంతా ఒకటే టెన్షన్ ఉంటుంది. స్ట్రింగ్ మారింది కాబట్టి టెన్షన్ 2T అయింది. సమ్ ఆఫ్ దీస్ బికమ్స్ 2T. Then write down the force equation. Force equations రాయండి. m2g, this is for m2. m2g minus 2 equal to m2a2. Because the motion is downward. Similarly, 2T equal to m1 a1. So implies T equal to m1 a1 by 2. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. This is equation number 2. This one has 3. So m2g minus m1 a1 by 2 equal to m2 a2. సో మనకి a1 అని ఎలిమినేట్ చేయండి, a2 అని ఎలిమినేట్ చేయండి. మీరు a2 తీసి 2a1 రాశారు అనుకోండి, ఈక్వల్ టు 2m2g మైనస్ m1 a1 by 2. ఎల్సిఎం తీస్తే సో a1 అటు పంపిస్తారు అనుకోండి, 2 అక్కడికి వెళ్ళిపోతే 4m2 a2 అవుతుంది. 2m2g m1 a1 4 m2 a1. So we want to find out a1. 2m2g divided by m1 plus 4m2. ఇది ఒక యాక్సలరేషన్. a1 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే a2 వచ్చేస్తుంది. So therefore
A2 becomes equal to 2 into 2, A1 plus 4 M2G divided by M1 plus 4 M2. So that is the acceleration of second block. Okay. So coming to problem number 5. Fifth problem. A man of mass of man 80 kg, mass of box 40 kg. So diagram ante a man standing, it is a crane or a lift. Man is standing and that lift is connected to pulley like this. The other end of the string is holded by a person in a crate like this. He is exerting a force. So question here is, what is the reading shown by this machine? You want to keep the lift stationary. To keep the box stationary, box is denoted with capital M, man with small m. To keep the box stationary, the reading or the normal reaction exerted by flow is, to keep the block stationary, the normal reaction exerted by flow is, ఎంత normal reaction exert చేస్తుంది? That is the question. ఇది మీరు చేయగలరు, ఆల్రెడీ మనకు రెగ్యులర్ లో వచ్చింది, ఎప్పుడో చేస్తుంటారు కానీ మర్చిపోయి ఉండొచ్చు. సో దీనికి ఏం చేద్దాం అంటే, మ్యాన్ వరకు తీసుకోండి ఫ్రీ బాడీ డయాగ్రామ్, వాటి మీద ఏ ఫోర్స్ యాక్ట్ అవుతున్నాయి, బాక్స్ వరకు తీసుకోండి ఏ ఫోర్స్ యాక్ట్ అవుతున్నాయి, ఆ రెండింటి సాల్వ్ చేస్తే ఎంత నార్మల్ రియాక్షన్ మనకు వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఈ సిది, దిస్ ఈజ్ టెన్షన్, దిస్ ఆల్సో టెన్షన్, దిస్ ఆల్సో టెన్షన్. సో ఈ స్ట్రింగ్ ఇలా ఉంది, అంతేగాని దీని మీద రెండు టీలు యాక్ట్ అవుతున్నట్టు కాదు, ఒక టీఏ. స్ట్రింగ్ ఇలా వచ్చి లోపలికి వచ్చింది, లిఫ్ట్ కి సపోర్ట్ చేసిన ఒక వైర్ మాత్రం, అది ఇంకో వైర్ ఈ చేతిలో ఉంది. ఓకే, సో కాబట్టి ది ఎఫ్బిడి ఆఫ్ మ్యాన్ తీసుకున్నారనుకోండి, మ్యాన్ వీడి మీద ఈ డైరెక్షన్ లో నార్మల్ రియాక్షన్ ఎగ్జర్ట్ చేస్తుంది, అంటే ఫ్లోర్ వీడి మీద చూపెట్టే నార్మల్ రియాక్షన్ ఎన్, వీడి వెయిట్ ఎంజీ, వీడి మీద ఈ డైరెక్షన్ లో టెన్షన్ టీ. సో దిస్ ఈజ్ ఎంజీ ఆఫ్ మ్యాన్. సో కండిషన్ ఏంటంటే స్టేషనరీ, man is stationary, T plus N.
equal to mg. Take this as equation number 1. Similarly, FBD of box is called of box. So box మీద ఎన్ని ఫోర్స్ యాక్ట్ అవుతున్నాయంటే, one is tension T, second one is weight mg. సో ఇది దీని మీద చూపెట్టే నార్మల్ రియాక్షన్ ఇది అయితే, ఇది దీని మీద చూపెట్టే నార్మల్ రియాక్షన్ n కిందకు ఉంటుంది. కాబట్టి ఈ డైరెక్షన్ లో నార్మల్ రియాక్షన్ ఇలా, ఇది నార్మల్ రియాక్షన్ ఎగ్జర్టెడ్ బై మ్యాన్ ఆన్ ద ఫ్లోర్, ఇది నార్మల్ రియాక్షన్ ఎగ్జర్టెడ్ బై ఫ్లోర్ ఆన్ ద మ్యాన్. Both are same, equal and opposite. So since it is also stationary, mg plus n, that is equation number 2. So substitute T here, you can find out the value of n. So from 1 and 2, we conclude that mg plus n plus n equal to small mg. So 2n equal to small m minus capital M into g. So we want to find out n, small m minus capital M into g by 2. What is small m? 80. What is capital M? 40. Substitute the values. So 80 minus 40 to g value 10 by 2. So 400 by 2 means 200 Newton. No doubt. This is problem number 6, I think. Okay, next column. Problem number 7. Seventh problem is find acceleration of block small m and wedge capital M. All the surfaces are smooth as shown in the diagram. So this is the wedge, this is alpha, and whose mass is capital M, and this is small m. The surface in which smooth, surface is smooth. So ఇప్పుడు ఈ దీని యాక్సలరేషన్ కావాలి. సో ఎప్పుడైతే ఇది ఇలా వెళ్తుందో వెడ్జ్ ఇలా వెళ్తుంది. సో వెడ్జ్ యాక్సలరేషన్ ఏ అన్నారనుకోండి, ఈ బ్లాక్ దీంతో పోల్చుకుంటూ కిందకి వెళ్తుంది. కాబట్టి బ్లాక్ వెళ్ళేది రిలేటివ్ యాక్సలరేషన్, ఇలాగ వెళ్తుంది రిలేటివ్ టు దట్. సో దిస్ ఈజ్ ఏ రిలేటివ్. బ్లాక్ ఈజ్ నాట్ మూవింగ్, it is moving with respect to wedge, whereas wedge is moving relative to surface. So it is absolute acceleration, this is relative acceleration.
ఇప్పుడు దీని మీద ఏ ఫోర్స్ యాక్ట్ అవుతున్నాయని మళ్ళీ మనం చెక్ చేసుకుంటే నార్మల్ రియాక్షన్ like this, and this is mg, this is alpha, and again this is n, it is also n, and this is n sin alpha. So this n sin alpha provides acceleration to the wedge. So ఇప్పుడు ఎప్పుడైతే ఇది ఇలా వెళ్తుందో ఈ బ్లాక్ మీద pseudo force అటాక్ అవుతుంది. ఎందుకంటే ఇది ఇలా అవుతున్నప్పుడు ఇట్ ఈస్ యాక్సలరేటెడ్ ఫ్రేమ్ లో ఉన్న ఆబ్జెక్ట్ మీద యాక్ట్ అయ్యేది సూడో ఫోర్స్. ప్లస్ సూడో ఫోర్స్ కు మనం రిజాల్వ్ చేసుకుంటే రైట్ డౌన్ ద ఈక్వేషన్ ఫర్ స్మాల్ వన్ అండ్ లార్జ్ వన్ తీసుకున్నారు అనుకోండి. ముందు బ్లాక్ వరకు తీసుకోండి ఎఫ్బిడి. ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ బ్లాక్ తీసుకుంటే so for wedge what is the force acting is only one force that is acting is n sin theta. ఈ డైరెక్షన్ n sin alpha act అవుతుంది. Because of that the acceleration is a, therefore n sin alpha equal to ma. So that is equation number 1. అలాగే for block small m FBD రాసుకుంటే this is the case, weight acts vertically down mg along this direction, and along this direction you are having ma, m capital A, because acceleration is in this direction, pseudo force the A. ఈ యాక్సిలరేషన్ వెళ్తుంది కదా, అది అలా వెళ్తుంది ma. సో దిస్ ఈజ్ ఆల్సో ఆల్ఫా. సో ఇది ఇన్క్లైన్, దిస్ ఈజ్ ఇన్క్లైన్, ఇది ఆల్ఫా అనుకుంటే మీకు కనబడుతుంది క్లియర్ గా ఆల్ఫా. సో దిస్ ఈజ్ ఆల్సో ఆల్ఫా. సో దెన్ along this direction ma sin alpha, along this direction ma cos alpha plus mg sin alpha. ఇది రిలేటివ్. దీని ఏమన్నారంటే రిలేటివ్ యాక్సలరేషన్ అన్నారు. ఏ రిలేటివ్ ఈక్వల్ టు ఈ డైరెక్షన్ లో mg cos alpha ఉంది. ఇవి ఫోర్సెస్ బ్లాక్ మీద యాక్ట్ అయ్యి. సో along inclined ma relative equal to mg sin alpha plus ma cos alpha. So this is equation, m cancel, then a relative g sin alpha plus a cos alpha. This is equation number 2. Okay. So along vertical, along perpendicular to inclined. So this is ఏమాక్ట్ అవుతుంది ఈ డైరెక్షన్ లో ma sin alpha తో పాటు నార్మల్ రియాక్షన్ ఉంటూ ఒకటి ఉంటుంది పైకి. కాబట్టి n ప్లస్ ma sin alpha equal to mg cos alpha. ఓకే. సో మనకి ఇప్పుడు ఏం కావాలి? స్మాల్ ఏ క్యాపిటల్ ఏ కావాలి, అంటే ఏ రిలేటివ్ క్యాపిటల్ ఏ కావాలి. ఇప్పుడు మనం ఏ రిలేటివ్ లో క్యాపిటల్ ఏ తెలిస్తే ఏ రిలేటివ్ వచ్చేస్తుంది. దెన్ హౌ టు ఫైండ్ అవుట్ దట్ క్యాపిటల్ ఏ? ఇప్పుడు ఈ n ప్లేస్ లో ma బై sin alpha రాయండి. So this is equation number 3. So substitute 1 and 3.
substitute 1 in 3 to get MA by sin alpha plus MA sin alpha equal to MG cos alpha. So దీంట్లో ఏ కామన్ తీస్తే సో m plus small m sin square alpha by sin alpha equal to mg cos alpha. దగ్గర నోట్ చేశారా? సో ఫ్రమ్ దట్ యాక్సలరేషన్ ఆఫ్ వెడ్ ఈక్వల్ టు mg cos alpha sin alpha divided by capital M plus small m sin square alpha. సో మనకి వెడ్జ్ యాక్సలరేషన్ వచ్చేసింది. ఈ యాక్సలరేషన్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే రిలేటివ్ టు వెడ్జ్ బ్లాక్ యాక్సలరేషన్ వస్తుంది. సో యాక్సలరేషన్ ఆఫ్ బ్లాక్ రిలేటివ్ టు వెడ్జ్, యాక్సలరేషన్ ఆఫ్ బ్లాక్ రిలేటివ్ టు వెడ్జ్ ఇంకైపోయిందయ్యా. బ్లాక్ రిలేటివ్ టు వెడ్జ్ తీసుకుంటే క్యాపిటల్ ఏ రాయండి. ఏ రిలేటివ్ g sin alpha plus mg cos alpha sin alpha ఎంత క్యాపిటల్ ఏ పక్కన కాస్ ఆల్ఫా ఉంటుంది అనేది డివైడెడ్ బై క్యాపిటల్ ఎం ప్లస్ స్మాల్ ఎం సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఎల్సిఎం చేయండి. mg sin alpha mg sin cube alpha plus mg cos alpha cos square alpha sin alpha. దీంట్లోంచి బై capital M plus small m sin square alpha. ఇప్పుడు దీంట్లోంచి మనం mg sin alpha కామన్ తీస్తే sin square alpha plus cos square alpha మిగులుతుంది, m sin alpha ఉంటుంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే capital M plus small m into g sin alpha divided by capital M plus small m sin square alpha. This is a relative, right? సో స్టూడెంట్స్ ఇంకా మీ దాంట్లో ఇది ప్రాబ్లం నెంబర్ 8 అనుకుంటాను. దిస్ ఇస్ ప్రాబ్లం నెంబర్ 7, 8, 9 ఉన్నాయి. ఇవాళ ప్రాబ్లమ్స్ లెంగ్తీ కాబట్టి 7, 8, 9, 10 ప్రాక్టీస్ చేయండి. డౌట్ ఉంటే రేపు అడగండి. ఇక్కడ ఆపుదాము. చాలా మంది నాకు పోస్ట్ చేశారు చేసినట్టు, ఇంకా చాలా మంది చేయాలి. నేను చూసాను వాట్సాప్ లో. ఇంకా చేయాలి, అది సరిపోదు, బాగా చేయాలి. ఓకే, చదవండి, బాగా చదవండి. అట్ ద సేమ్ టైం సీనియర్ అంటూ కూడా ఒకసారి చూస్తున్నాండి. ఎందుకంటే మనకి వీకెండ్ 2 వీకెండ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రాక్టీస్ రెండింటికి కావాలి. ఓకేనా రాము? రాము సార్ చెప్పండి. ఆపేద్దాం, ఇంకా అయిపోయింది. ఆపేస్తారా రాము? సార్ వినపడుతుందండి. ఆపేద్దాం, ఇంకా తీసే వినపడుతుంది. ఓకేనా? కట్ చేస్తున్నా నేను. ఉండండి, మరి నోట్ చేసుకోవాలి కదా. నోట్ చేసుకోమను. వాళ్ళు నోట్ చేసుకోవాలి కదండి. అదే నోట్ చేసుకోమను.
నోట్ చేసుకుని కట్ చేస్తా. నోట్ చేసుకున్న తర్వాత కట్ చేయండి. సాయేశ్వర్ మీరు కాదండి. చెప్పండి చెప్పండి. సాయేశ్వర్ కట్ చేయా. కట్ చేసింది సార్, అయిపోయినట్టుంది. పిల్లలు అందరు రాశారా? నోట్ చేసుకుంటారా? ఓకే స్టూడెంట్స్, ఈరోజు క్లాస్ అయింది. ఒకవేళ సార్ కనెక్ట్ చేయమంటే కనెక్ట్ చేస్తా. ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. సార్ అయితే ఫోన్ చేస్తారు దానికోసమేమో. ఒరా డౌట్ అని రాసింది ఎవరు? డౌట్ అని రాసింది ఎవరు? ఏడన్నాడు? కాల్ డ్రాప్ అయిపోండి. మీరు ఆవిడ పార్టీ అడుగుతారండి కదా. ఎందుకు నీకు ఫోను? ఉండండి, మీరు ఎవరు డ్రాప్ అవ్వండి. దీని సార్ కాల్ చేస్తాను. ఏరా అజయ్ బాగున్నావా? అజయ్ కుమార్ మాట్లాడరా? హలో ఐమ్ స్పీకింగ్. ఏది కట్ అయిందా? కంప్లైంట్స్. హలో ఐమ్ స్పీకింగ్ గ్లోరీ. డాడీ నేను చెప్పాలనుకున్నాను. ఐఎమ్ స్పీకింగ్ గ్లోరీ. లెవెల్ 1 ఫ్రమ్ లెవెల్ 1 లెవెల్ 2 మెటీరియల్. ఓకేనా? ఎగ్జామ్ సిలబస్ మీకు ఇచ్చిన మెటీరియల్ లో. హలో సార్, గ్రౌండ్ లో ఉన్నారా? ఈ పిల్లలతో మాట్లాడతారేమో అనుకున్నా. సరే వస్తున్నా, ఉండండి. అయిపోయింది, ఇప్పుడే క్లాస్ అయింది. ఇంకా క్లోజ్ చేస్తున్నా. ఓకేనండి. ఆ గీతలు పెట్టినాడు ఎవరు తెలుస్తుందా? గీతలు పెట్టినాడు ఎవరు తెలుస్తుందా? సర్లే.